అందరికీ నమస్కారం. ఈరోజు మనం సుధామూర్తి గారు రచించిన అమ్మమ్మ చదువు అనే పుస్తకంలోని ఇద్దరు డాక్టర్ల కథ అనే కథ గురించి తెలుసుకుందాం. నా సోదరి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టరు. ఆమె చాలా గంటలు పనిచేస్తుంది. తరచూ రాత్రి డ్యూటీ కూడా చేసి బాగా అలసిపోతుంటుంది. మన ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు అంతంత మాత్రమే అయినా పేద జనం దాదాపు ఉచితంగానే చికిత్సలు చేయించుకోగలరు. ఒకసారి రాత్రి డ్యూటీ. చాలా ఆపరేషన్లు చేసింది. ఇంటికొచ్చింది. ఇంట్లో కాలు పెట్టిందో లేదో ఆస్పత్రి నుంచి టెలిఫోన్ కాలు. మీరు త్వరగా రావాలి. అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. వెంటనే బయలుదేరబోయిందావిడ. ఆవిడ ముఖంలో అలసట కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. డాక్టర్లకు రోగులు అతి ముఖ్యమని ఒప్పుకుంటాను. కానీ నువ్వు 24 గంటలుగా ఆస్పత్రిలోనే ఉన్నావు. నువ్వు మనిషివే. నీకు విశ్రాంతి కావాలి. ఈ ఆపరేషన్ను మరెవరినైనా చెయ్యమని చెప్పు. నువ్విప్పుడు విశ్రాంతి తీసుకోరాదు అంటూ వ్యాఖ్యానించాను. నన్ను చూసి నవ్విందామే. నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు చాలామంది డాక్టర్లు కష్టపడుతున్నారు. వాళ్లకు విశ్రాంతి కావాలి. అందరికంటే ఎక్కువ అనుభవం నాది. నేను వాళ్ళందర్నీ నడిపించాలి. ప్రజల మంచి కోసం మన వ్యక్తిగత సుఖాన్ని త్యాగం చెయ్యాలి. అనస్థీషియా కథ జ్ఞాపకం లేదా అంటూ వెళ్ళిపోయింది. ఆమె చెప్పిన కథ జ్ఞాపకం వచ్చింది. కథ విని చాలా సంవత్సరాలైంది. అందులో నిజమెంతో తెలియదు కానీ చాలా గొప్ప కథ. చాలా సంవత్సరాల క్రితం మాట. ఇంగ్లాండ్లో ఒక తండ్రి కొడుకులు. ఇద్దరూ డాక్టర్లే. తండ్రి పేరు పొందిన డాక్టరు. అప్పటికప్పుడు కల్పనలు చేయటంలో ఉద్దండు. ఉత్సాహవంతమైన యువకుడు కొడుకు. అప్పటికి అనస్థీషియా గురించి తెలీదు. శస్త్రచికిత్స చేసేటప్పుడు రోగికి క్లోరోఫామ్ ఇచ్చేవాళ్ళు. పెద్ద డాక్టరు ఈ విషయంగా ఎన్నో ప్రయోగాలు చేసి చివరికో మందు తయారు చేశాడు. ఆపరేషన్ ఎక్కడ చేయాలో అక్కడ ఈ మందు ఇంజెక్షన్ చేస్తే శరీరంలో ఆ భాగం మాత్రమే మొద్దుబారిపోతుంది. రోగిని స్పృహ తప్పించాల్సిన అవసరం లేదు. దీన్నే ఇప్పుడు లోకల్ ఎనస్థీషియా అంటున్నారు. పెద్ద డాక్టరు ఎన్నో ప్రయోగాలు చేశాడు. రకరకాల రసాయనాలు కలిపి మందు తయారు చేశాడు. ఆ మందు బాగా పనిచేస్తుందని నమ్మకం కుదిరిందతనికి. కానీ ఒక సమస్య ఎదురైందతనికి. దాన్ని ఎవరి మీదనన్నా ప్రయోగించాలి. తన మీద ప్రయోగం చేయించుకునేందుకు ఎవరిష్టపడతారు? మనిషి మీద ప్రయోగం చేసి నిరూపిస్తేనే గాని ఆ మందు అమ్మకానికి పెట్టకూడదు. సరే, డాక్టర్ కొడుకు ఎడమ చేతికి 6 వేళ్లున్నాయి. అతనొకరోజు తండ్రికి సలహా ఇచ్చాడు. నాన్నగారు, మీ మందు చాలా బాగా పనిచేస్తుందని నాకు తెలుసు. నా 6వ వేలికి దాన్ని ఇంజెక్ట్ చేసి తీసేయండి. ఎలాగూ దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నాను. డాక్టర్లను పిలుద్దాము. వాళ్ళ ముందే ప్రయోగం చేద్దాము. అనస్థీషియా లేకుండా కోస్తుంటే ఆ నొప్పిని ఎవరూ భరించలేరు. మీరు ఆపరేషన్ చేస్తుంటే వాళ్ళు నా ముఖంలోకి చూస్తారు. నా వేలు మొద్దుబారిందని వాళ్లకు అర్థమవుతుంది. నాకేం నొప్పి పుట్టడం లేదని, మీ మందు బాగా పనిచేస్తుందని తెలుసుకుంటారు. చాలా మంచి సలహా అనుకున్నాడు తండ్రి. వెంటనే అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సభ్యులకు వర్తమానం పంపాడు. ఈ మందును నిస్సంకోచంగా ప్రజల మీద ప్రయోగించవచ్చును అని చెప్పే అంతిమ అధికారం వాళ్లదే. ఆపరేషన్ చేసే రోజు రానే వచ్చింది. ఎందరో శాస్త్రజ్ఞులు, డాక్టర్లు, ఇతర ప్రముఖులు అద్భుతమైన కొత్త ఇంజెక్షన్ ప్రభావాన్ని చూసేందుకు వచ్చి కూర్చున్నారు. తండ్రి తన కొడుకు 6వ వేలు అందరికీ చూపించాడు. ఆ మందును వేలికి ఇంజెక్ట్ చేశాడు. ఇప్పుడు నేను ఆపరేషన్ ప్రారంభిస్తాను. మీరు రోగి ముఖ కవలికలను పరిశీలనగా చూడండి అన్నాడు. చిన్న డాక్టర్ ముఖంలో చిరునవ్వు. ఆపరేషన్ విజయవంతమైంది. మొదటి నుంచి చివరిదాకా చిన్న డాక్టర్ ముఖంలో చిరునవ్వు చెక్కు చెదరలేదు. చూసిన అందరూ ఆశ్చర్యచకితులైనారు. పెద్ద డాక్టర్ని, ఆయన పరిశోధనను ప్రశంసలతో ముంచెత్తారు. అందరూ వెళ్ళిపోయారు. చిన్న డాక్టర్ గాయానికి కట్టుకుంటున్నాడు. తండ్రి కళ్ళ నుంచి నీరు దారగా కారింది. కొడుకును కౌగిలించుకొని ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చాడు. నేను చాలా బాధపడుతున్నాను బాబూ. ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నువ్వెంత విలవిలలాడావో నాకు తెలుసు. నువ్వు వాళ్ళకది కనిపించనివ్వలేదు.
4 రసాయనాలు కలిపి ఆ మందు తయారు చేయాలి. కానీ ఆపరేషన్కు ముందు తొందరపాటు వల్ల, మానసిక ఉద్రేకం వల్ల 4వ రసాయనం కలపటం మర్చిపోయాడాయన. ఆ కారణంగా ఇంజెక్షన్ ఏమాత్రమూ పనిచేయలేదు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు విపరీతంగా నొప్పి పుట్టింది. తండ్రేదో పొరపాటు చేశాడని అర్థం చేసుకున్నాడు కొడుకు. తన బాధ బయటికి కనిపిస్తే తండ్రి ప్రయోగం నిష్ఫలమవుతుంది. మందు తయారు చేసేందుకు తండ్రి ఎంత కష్టపడ్డాడో తనకు తెలుసు. ఆ మందు బాగా పనిచేస్తుందని ఖచ్చితంగా తెలుసు తనకు. దురదృష్టం కొద్దీ అది పనిచేయకుండా ఏదో అడ్డుపడ్డది. ఆపరేషన్ మధ్యలో తండ్రి కూడా 4వ రసాయనం కలపటం మర్చిపోయినట్టు తెలుసుకున్నాడు. మందు పనిచేయటం లేదని అర్థమైందతనికి. ఈ విషయం బహిరంగంగా చెప్పలేకపోయాడు. ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా ఉన్నా కొడుకు పడుతున్న బాధ తండ్రికి తెలుసు. అందుకే అందరూ వెళ్ళిపోయిన తర్వాత విపరీతంగా ఏడ్చాడు. కొడుకు తండ్రిని ఓదార్చాడు. నాన్నగారు, బాధపడకండి. ఇతరుల ఆనందం కోసం నా బాధను నేను బయట పెట్టలేదు. ఈ కథలో ఎంత నిజముందో తెలీదు. నా సోదరి, ఆవిడ సహడాక్టర్లు తమ వృత్తి పట్ల అంకితభావం కలిగి ఉండటానికి కారణం తెలుసుకున్నాను. వైద్య వృత్తిలోనున్న వారి త్యాగాలు ఈషన్మాత్రంగానైనా చూడగలిగాను.